జై శ్రీరామ్ అందరికీ. నేను నెత్తళ్ళు మెంతం కూర టమాటా వేసి కూర చేస్తున్నా చూడండి. నెత్తళ్ళు ఫస్ట్ మనం వేయించుకొని శుభ్రంగా తలకాయలు తోకలు అవన్నీ తీసి కడిగి పెట్టుకోవాలండి. మెంతం కూర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఈ కుండ స్టవ్ మీద పెట్టాను కదా, పెట్టి అవి కొంచెం వేడి కాగానే ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. ఆవాలు అయితే వేయలేదు. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు ఎర్రగైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మెంతం కూర వేసాను. ఉప్పు కారం వేసి పసుపు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నెత్తళ్ళు వేసాను. నెత్తళ్ళు వేసినాక టమాటా వేసాను. టమాటా వేసి టమాటా అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసాను. ఎందుకంటే నెత్తళ్ళు మంచిగా ఉడికితేనే మనకు టేస్ట్ వస్తాయండి. చింతపండు పోసిన తర్వాత ఉడకవన్నట్టు, అందుకోసం ముందే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపులుసు పోసుకొని జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలండి. కరివేపాకు అయితే కొత్తిమీర అయితే ముందే వేసేసాను.